అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుండా మనకు జన్మ లేదు, భార్య లేకుండా జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకొని నవ్వుకుంటాం, నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని, ఎందుకంటే జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది. ఒకరి మెప్పు కోసం నువ్వు నటించడం మొదలు పెడితే నీ కోసం నువ్వు జీవించడం మర్చినట్లే. మనం ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మనలో చెడును వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారు మనలోని మంచితనాన్ని ఎన్నటికీ గుర్తించరు. ఎంత బాగా చూసుకున్నా బాధను వేధించే భార్యగల ఇల్లు ఒక నరకంతో సమానం. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే ఆ తర్వాత మీకు ప్రశాంతతే కరువైపోతుంది. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి, ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేం. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం, కానీ బురదను బురదతో కడగలేం కదా. నువ్వు వెళ్ళే దారిలో మురుగుతున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పాలి అనుకుంటే నువ్వు ఎన్నటికీ నీ గమ్యాన్ని చేరలేవు. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్న వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. కోపాన్ని కలిగి ఉండడం అంటే అరచేత్తో నిప్పును పట్టుకొని ఇతరులపై విసరడం లాంటిది. అది ముందుగా మన చేతులనే కాలుస్తుంది. ఒకరి ప్రస్తుత పరిస్థితిని బట్టి అతని భవిష్యత్తును అంచనా వేయొద్దు. ఎందుకంటే కాలానికి నల్లబొగ్గును కూడా మెరిసే వజ్రంలా మార్చే శక్తి ఉంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకే జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు మరికొందరు. జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం. పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు, మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. అనుకోలేకపోతే అందం కూడా వికారంగా కనిపిస్తుంది. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు, అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలనో ఆలోచించకు. దానివల్ల నీ టైం వృధా అవుతుంది. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. నోరుంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి అలాంటి వారు దూరమైతే వారి విలువ మీకు తెలుస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు, నీ స్నేహితులు అందరూ గొప్పవారు కావాలని కోరుకో. రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటల్లోని భావాల్ని ఎదుటివారు అర్థం చేసుకోలేరు అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు. ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండడం, ఆలోచించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. సంతోషమైన జీవితం ఇవ్వలేని వాడికి భార్య అనవసరం. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువలు ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి తక్కువ.
ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. నువ్వు ఎంత పోరాడినా, నువ్వు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. కామ కోరికలు గలవానికి రూపవతి అయిన భార్య ఉన్నా పక్కచూపులు చూస్తాడు. మన మనసుకు గాయం చేయడమే పనిగా పెట్టుకున్న వారికి మనం దూరంగా ఉండడమే మంచిది. అలాంటి వాళ్ళ మనశ్శాంతి కోల్పోతాం అంతే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనుషులు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. అయితే అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. తాబేళ్లు నేలపై వదిలి దాని వేగంలో లోపాలను వెతుకుతూ ఉంటాం, కానీ దాన్ని నీళ్ళల్లో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోటే ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటయ్యారు అని అర్థం. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూనే బోలెనంతమంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. పనిని ప్రేమించు, గెలుపోటంలో ప్రసక్తిని పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనసు నిర్మలమవుతుంది, అలాగే జీవితం సంపూర్ణమవుతుంది. విజయం ఎప్పుడూ మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనది అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్ష్యం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం ఊహించలేనిది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు. భగవంతుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తా మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు, అలాగే కొనగల వ్యక్తి దాన్ని మోయలేడు. ఆశ అనేది జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక అనేది భగవంతుని నమ్మేలా చేస్తుంది, మరియు బాధ అనేది ఒక మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్ముకునేలా చేస్తుంది. కనుక ధైర్యంగా ఉండు. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. మౌనం కంటే మాటలే ఎక్కువ పని చేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోవద్దండి. మీ రహస్యాలను మీరే దాచుకోకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారు. మోసం చేసే అవకాశం రానంత వరకు. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. చదువుకున్న వాళ్ళంతా గొప్పవాళ్ళు కాలేరు. చదువులేని వారు అప్రయోజకులు కాదు. అర్థం, అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా ఉంది. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. ఒక చెట్టుకు కాసిన 100 కాయలు ఒకే రుచిని కలిగి ఉంటాయి, కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉంటారు. జీవితంలో వినయంగా ఉండడం అలవాటు చేసుకోకపోతే జీవితమే దాన్ని నీకు అలవాటు చేస్తుంది. మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉండడమే మేలు. మంచివాడు చెడ్డవానిగా మారడానికి 100 మార్గాలు ఉన్నాయి, కానీ చెడ్డవాడు మంచివానిగా మారడానికి ఒకే ఒక మార్గం ఉంది. తన తప్పును తాను ఒప్పుకోవడమే. మీది అనుకున్నది ఏది మీది కాదు. కాబట్టి స్వార్థం వదిలి పరమార్థంతో మీ ఆలోచనలను కొనసాగించండి. సంతృప్తి లేనివాడికి ఎంత ఉన్నా దండగే, సంతృప్తి ఉన్నవాడికి ఎంత ఉన్నా పండగే. నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలేయకు. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెని పిండేస్తుంది. గతాన్ని ఎప్పటికీ మార్చలేవు. భవిష్యత్తును రాసుకునే శక్తి నీ చేతిలోనే ఉంటుంది. ఒక్కరోజులో ఏది రాదు, కానీ ఒక్కరోజు ఖచ్చితంగా వస్తుంది. అది నువ్వు కష్టపడుతూ ఉంటే, చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు.
కలిసి ఉండాలనుకునేవాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. విడిపోవాలి అనుకునేవాడు బాధ పెట్టడానికే ప్రయత్నం చేస్తాడు. మంచి మనసున ఏ వ్యక్తిని హద్దు దాటి కష్టపెట్టకండి. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. నీకు బలం ఉండి లాభం లేదు. దానికి తెలివి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించగలడు. మంచి మనస్సున్న ఏ వ్యక్తిని హద్దు దాటి కష్టపెట్టకండి. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. మీరు ఏడిస్తే దేవుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడండి. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టడానికి. మీలో జ్ఞానం పెరిగే కొద్దీ మీరు మౌనంగా ఉండడం నేర్చుకుంటారు. మీరు కింద పడ్డారని ప్రయత్నం ఆపకండి. తిరిగి ప్రయత్నిస్తే విజయం మీదే. మీలో ప్రశ్నించే తత్వం పెరిగే కొద్దీ మిమ్మల్ని ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. లైఫ్ మనకు ఏ ఒక్కటి నేర్పదు. మనమే మనకు ఎదురయ్యే వ్యక్తుల నుండి, వాళ్ళ ప్రవర్తన నుండి నేర్చుకోవాలి. నీ కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది, కానీ నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. మీరు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడమే మంచిది. మనం కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే సామాన్యుడైన భగవంతుడి కంటే సమానం. మనకు అపార్థం చేసుకోవడానికి ఒక్క నిమిషం చాలు. అది అర్థం చేసుకోవడానికి లైఫ్ లాంగ్ పట్టొచ్చు. నీ కృషి పట్టుదల నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి, కానీ నీ భవిష్యత్తు నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే. మనల్ని పొగిడేవారు మిత్రులు, మనల్ని ప్రశ్నించేవారు శత్రువులు అని అనుకుంటే మనంత మూర్ఖులు ఎవరు ఉండరు. మనసు పెట్టి ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పని చేస్తే ఆ పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంట పడుతుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివి అయినప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఒకరు నీకు దగ్గరవుతున్నారు అన్నా దూరం అవుతున్నారు అన్నా కారణం నీ గుణం కాదు, నీ దగ్గర ఉండే ధనమే కారణం. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. ఆవేశం అదుపు తప్పితే వివాదం, వేగం అదుపు తప్పితే ప్రమాదం, అహంకారం అదుపు తప్పితే ఎడబాటుతనం. సహనంతో చాలా వివాదాలు ప్రమాదాలు తగ్గుతాయి. సమర్థులకే సహనం ఉంటుంది. మనిషి కోసం తగ్గేవాడే గొప్పోడు. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, కాటు వేసే పామునైనా నమ్మొచ్చేమో కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే మనుషులను మాత్రం నమ్మకూడదు. మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ కించపరచకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి స్థాయి వాళ్ళకుంటుంది కదా. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. అదృష్టం ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఈరోజు నీదైతే రేపు నాది, ఆపై మరొకరిది. కాబట్టి నమ్మాల్సింది అదృష్టాన్ని కాదు, మన కష్టాన్ని మనం నమ్ముకుంటే బాగుపడతాం. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలను కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. తోటివారికి కష్టం వస్తే తెలిసి తెలియక మాట్లాడకండి. భవిష్యత్తులో మీరు అటువంటి కష్టానికి గురి కావచ్చని మర్చిపోకండి. ఎందుకంటే కాలానికి ఆసక్తి ఉంది. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో, కానీ మనసులో ఉన్న బాధని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకు. ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోకజ్ఞానం ముఖ్యం. నీ లైఫ్లోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అన్నది కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఎవరుంటారు అనేది ముఖ్యం. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. దుర్మార్గునితో స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసిన ప్రమాదమే. పానకంలో మునిగిన గరిటకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు. విడవకుండా ప్రయత్నం చేసేవారిని చూసి ఓటమి భయపడుతుంది. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్టే. కేవలం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినట్లు ఊహించినంత మాత్రాన పంట పండుతుందా?
మనం త్వరగా నిద్ర లేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు. మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే అనిపిస్తుంది. గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన జ్ఞానం వస్తుందనుకుంటే గొర్రెలన్నీ మహాజ్ఞానులే కదా. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని బంధాలు ఎన్ని ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. నీళ్లు మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు మనం చూపే ప్రేమ సైతం వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. పరాయి వ్యామోహంలో పడి మీ సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి చేజారిన జీవితం ఎంత బాధపడినా తిరిగి రాదు. మన మాట నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. అవసరాన్ని బట్టి మనుషులు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. దొరికిన చోట ప్రేమను వదలకండి. లేని చోట ప్రేమను వెతకకండి. కావాలనుకున్న ప్రేమ దొరికే వరకు వదలకండి. పోగొట్టుకున్న ప్రేమ ఎంత వెతికినా దొరకదు. ఉన్న ప్రేమను కడవరకు కాపాడుకోండి. విజయం వచ్చిందని విర్రవీగకు. అపజయం కలిగిందని నిరాశపడకు. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. నువ్వు చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చే ఒక వ్యక్తి నీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు. నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. నటించడంలో గెలిచినంత మాత్రాన జీవితంలో గెలిచినట్లు కాదు. ఎందుకంటే నటన ఎప్పటికైనా ఓడిపోతుంది, నిజం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఏదో ఆశించి పలకరించే వ్యక్తి మాటలో నటన ఉంటుంది. ఏమీ ఆశించకుండా పలకరించే వ్యక్తి మాటలో ఆప్యాయత ఉంటుంది. ఎదిరించి పోరాడే శత్రువు కంటే నమ్మించి నట్టేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. జ్ఞానం అంటే కష్టపడి సంపాదిస్తే వచ్చేది కాదు, నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడని కూడా ముంచడానికి చిన్న రంధ్రం సరిపోతుంది. కొన్ని ఎవరికి చెప్పుకోలేం, కొన్ని ఎవరికి చెప్పినా అర్థం కావు, ఇంకొన్ని చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేన్ని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మారాలి అనిపిస్తే మారు, ఇతరుల కోసం మారకు. అలా మారి నిన్ను నువ్వు కోల్పోకు. నీ సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. నీ విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. మీరు మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవాళ్ళని చేయకండి. గమ్యాన్ని చేరడానికి రెండే మార్గాలు, ఒకటి స్వశక్తి, రెండు పట్టుదల. ఆకులు రాలాక చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోవద్దు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకో. నీ కష్టాన్ని చూసి ఇతరులు నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. నువ్వంటే ఇష్టం ఉన్న స్త్రీని అశ్రద్ధ మరియు నిర్లక్ష్యం చేయకండి. కాలం గడిచే కొద్దీ నీకు అన్నీ అర్థమైన రోజే ఆమె మాత్రం నీకు దూరం అయిపోతుంది. సహాయం చేసే అవకాశం ఉన్న చోట సహాయపడటానికి సందేహించకు. నీకు సహాయం అవసరమైన చోట అడగడానికి సిగ్గుపడకు. నిజాయితీగా ఉండండి, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకండి. మౌనంగా ఉండండి, కానీ మాట పడకండి. విలువ లేని చోట నోరు విప్పకండి. అవసరం ఉన్న చోట మీకోసం మీరు వాదించుకోండి. మీకోసం ఎప్పుడూ ఎవ్వరూ రారు. ఆ కాలంలో డబ్బుకు విలువ లేదు, అందుకే ప్రేమకి ఆప్యాయతలకు కొదవలేదు. కానీ ఈ రోజుల్లో డబ్బుకు మాత్రమే విలువ ఉంది, అందుకే ప్రేమకి ఆప్యాయతలకి బంధాలకు విలువ లేకుండా పోయింది. ఎవరో హేళన చేస్తున్నారని నువ్వు ఎప్పుడు కృంగిపోకు. నువ్వు చేసే పని కరెక్ట్ అయ్యి నీకు నచ్చితే చాలు. ఆ పని నువ్వు చెయ్యి. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు.
సహాయం చేశాను కాబట్టి రుణపడి ఉంటారు అని భ్రమపడకండి. అవసరం తీరాక అందలం ఎక్కాక వ్యక్తుల్లో చాలా మార్పులు వస్తాయి. ఎంత గొడవ పడినప్పటికీ మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే జీవిత భాగస్వామి దొరికితే ఆ జీవితమే స్వర్గం. నువ్వు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే నువ్వు అతిగా ఆలోచన చేయడం మానాలి. మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది, కాలం విలువ గడిస్తే తెలుస్తుంది, జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. నువ్వు చేసేది కరెక్ట్ అయినప్పుడు ఒకరి సలహాతో పని లేదు, ఎందుకంటే అదే నీ ఎదుగుదల కాబట్టి. నువ్వు చేసేది తప్పు అయినప్పుడు ఎవరి సలహా వలన ఉపయోగం లేదు, ఎందుకంటే అదే నీ పతనం కాబట్టి. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం మీ సొంత వారిని వదులుకోకు. అశాశ్వతమైన ఆడంబరం కోసం నీ కన్న తల్లిదండ్రులను వదులుకోకు. ఇలా చేస్తే అన్నీ ఉన్న అనాథవే అవుతావు. అర్థం లేని ఆలోచనలు ముందుకు సాగనిస్తే చివరకు జరిగేది పతనం. అదే అర్థవంతమైన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తే ఏ క్షణమైనా వచ్చేది వరించేది విజయం. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండండి, ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. ప్రేమంటే కేవలం ఒక తప్పుకు వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులు ఉన్నా సరిచేసి తోడుగా నిలవడం. మనం ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, మనం శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. అవహేళనలకు ప్రతిఘటనలకు భయపడేవాడు విజేత కాలేడు. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకొని తక్కువ చేసుకోకు. ఎవడి గొప్పతనం వాడిది. నువ్వు ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరికన్నా ఎక్కువ కాదు. ఒక నిజం ఆ ఒక్క నిమిషం మాత్రమే బాధపడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. కారణం లేకుండా వచ్చే కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. గెలుపు అనేది నీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే, కానీ అదే గమ్యం కాదు. అతి ప్రేమ అతివేగం కంటే ఎక్కువ ప్రమాదం. ఇతరుల మాట విని నిర్ణయించుకునే ముందు ఒక్కసారి నీ మనసు కూడా ఏం చెప్తుందో విను. అందరినీ నిశితంగా గమనించు. అందరి వద్ద నుంచి అన్నీ నేర్చుకో, కానీ ఏ ఒక్కరిని అనుసరించకు. మూర్ఖుడు గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకుంటాడు. ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. మీకు ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేరు, అది మనిషి అయినా మనీ అయినా. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి నీలో తప్పుల్ని ఎంచుతున్నారంటే వారు నిన్ను వదిలేయాలని నిర్ణయించుకున్నారని అర్థం. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూనే ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. ప్రపంచం అనేది గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావడం మనల్ని మనం బలవంతులుగా చేసుకోవడానికే. 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండింగ్ కూడా అంతే అవసరం. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. సమయం చాలా విలువైనది, దానిని ముఖ్యమైన వాటి కోసం మాత్రమే వినియోగించండి. అడగకుండానే చెప్పడం అవివేకం, అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం అహంకారం. అర్థం చేసుకోవడం అంటే తినేవి తాగేవి తెలుసుకోవడం కాదు, కోపానికి కారణం, ఆనందానికి అర్థం తెలుసుకోవడం. వేరే మనిషి యొక్క పాత్రలో నటించడం కష్టమే, కానీ మన పాత్రలో జీవించడం అంతకంటే కష్టం. ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, మరెన్నో బాధ్యతలు, ఇవన్నీ తట్టుకొని గుండె ధైర్యంతో ఎవడు జీవిస్తాడో, జీవితాన్ని ఇస్తాడో అతడే నిజమైన హీరో. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడూ ఇతరులను కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వారికి ఉంటుంది. వేరొకరి దృష్టిలో మనం చెడ్డవారిలా కనపడాలంటే వారికి మనం చెడు చేయనక్కర్లేదు. వారు చేసిన తప్పులను, పొరపాట్లను చెప్తే చాలు, వెంటనే శత్రులమైపోతాం. మనం చేసే పనుల వల్ల మనకు మంచి జరిగితే తప్పులేదు, కానీ అవే పనులు ఇతరులకు నష్టం కలిగించేలా ఉంటే అలాంటి పనులు చేయకపోవడమే చాలా ఉత్తమం. లోపాలు ఉంటే చెప్పాలి, కానీ లోకువ చేసి మాట్లాడకూడదు.
అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. అందరూ అన్నింటినీ ఒకేలా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది. అది మన వైపు ఉన్నంత వరకు ఎవరి అభిప్రాయం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మహానటులు ఎక్కడో ఉండరు. మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళ నటనకు ఎన్ని నందులు, ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు, కానీ మాట తప్పితే మళ్ళీ వెనుకకు తీసుకోలేం. బంధం ఎప్పుడు భరించలేనంత బరువైనది కాదు, విడిపోయే అంత విలువలేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. కొందరు ఒక్క మాట అన్నా పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. మనిషి బాధల్లో ఉన్నప్పుడు డబ్బు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాట సాయం మాత్రం చేయండి. ఎందుకంటే నీ మాట వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. నిన్నటి పొరపాట్లతోనూ రేపటి గురించి భయంతోనూ ఈ రోజును వృధా చేయకు. తానే అందరినీ వదిలేస్తే అతడు సన్యాసి అవుతాడు. అతడిని అందరూ వదిలేస్తే అతడు సన్యాసి అవుతాడు. పాపాలు చేస్తూ హాయిగా బ్రతికే వారిని చూసి నేను అనుకున్నాను, కర్మ ఏం చేస్తుంది అని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను, కర్మ పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుంది అని. మనసెప్పుడు పాలలాగా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్లలో కొన్ని పాలు పోసినా తన రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. మంచిగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు. మంచాన పడ్డ రోజు నీ మంచి చెడు చూసేది వాళ్ళే. మరి మీరు చేసిన పని సరైనదే అనుకుందాం, మీకు కోపం రావాల్సిన అవసరం రాదు. మీరు చేసిన పని తప్పు అనుకుందాం, అప్పుడు మీకు కోప్పడే అర్హతే లేదు. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. అకారణంగా ఒకరి కన్నీటికి కారణమైన మీ మాటలు, చేష్టలు ఏదో రోజు ఖచ్చితంగా మీ బాధకు కూడా కారణమవుతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా, మన వార్తాపత్రికలు చావును కూడా చచ్చినోడి డబ్బును బట్టే వివరంగా చెబుతాయి, గౌరవిస్తాయి. పత్రికా భాషలో చావు పేదవాడు శవం, మధ్యతరగతి మృతదేహం, ఉన్నత వర్గం భౌతిక కాయం, అగ్రశ్రేణి పార్థివ దేహం. చావు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. నీ ఆలోచనలను గమనించు, అది నీ మాటలుగా మారతాయి. నీ మాటలను గమనించు, అవి నీ చర్యలుగా మారతాయి. నీ చర్యలను గమనించు, అవి నీ అలవాట్లుగా మారతాయి. నీ అలవాట్లను గమనించు, అవి నీ వ్యక్తిత్వంగా మారుతాయి. నీ వ్యక్తిత్వాన్ని గమనించు, అది నీ విధిగా మారుతుంది. ఎవరి జీవితం వారికి గొప్ప కదా, ఎందుకంటే వాళ్ళు పడే కష్టం విలువ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నీ దారిలో ముళ్ళున్నాయని పైన మాపకు, లక్ష్యం దూరం అవుతుంది. నీపై విమర్శలనే ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళే అహం దెబ్బతినేలా, ఆస్తి అంతస్తులు లేవనే ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వేయి. 1 నెల లేట్ అవ్వచ్చేమో, కానీ విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు. అది గెలుపంటే. వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే ధిక్కరించిన ఫలితం ఉండదు. విమర్శిస్తున్నారు అని విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్ళం కాదేమో. నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవాడిగా నిలబెడుతుంది. 10 మందికి ఇబ్బంది కలిగించే గెలుపు ఓటమితో సమానం. 10 మందికి ప్రేరణ కలిగించే ఓటమి 1000 ఏనుగుల బలంతో సమానం. నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్తూ పోతే ఇప్పటికీ గమ్యాన్ని చేరలేవు. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది
ఇప్పుడొచ్చిన ఈ కాస్త కష్టానికి తల వంచితే ఎలా? న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తే చరిత్ర రాయగలవని తెలుసుకో. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే నీలో బద్ధకాన్ని వదిలేయి. ఏదైనా తనంతట తాను దరిచేరదు. ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. ఎక్కువగా ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడవద్దు. ఎందుకంటే ముందున్న రోజులు వాళ్ళవి అవ్వచ్చు. అప్పుడు మీరు వాళ్ళ దృష్టిలో చులకన అవుతారు. గుర్తుపెట్టుకోండి. అహంకారాన్ని మించిన వ్యాధి ఈ లోకంలో మరొకటి లేదు. అది మీలో ఉంటే వెంటనే తొలగించండి. లేకుంటే అది మీతో ఉన్నవారినే కాదు, మీకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగేవాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బ్రతికేవాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్వేవాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఏది దానంతట అదే మన దగ్గరికి రాదు. శోధించి సాధించాల్సిందే. టైం బాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయ్ రా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది. కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లు చెప్పే వాళ్ళని తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించే వాళ్ళని దూరం చేసుకుంటాం. అదే జీవితం. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. టీలో ఈగ పడితే పారబోస్తాం. అదే నెయ్యిలో పడితే ఆ ఈగని తీసి నెయ్యిని వాడుకుంటాం. పదార్థాన్ని బట్టి విలువ మారినట్లు మనుషులు కూడా అంతే. వాళ్ళతో అవసరం తీరిపోతే చిన్న తప్పుకే దూరం పెట్టేస్తారు. అవసరం ఉపయోగం ఉంటే ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మళ్ళీ క్షమించేస్తారు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. అలాగే కష్టాల కడలిలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. ముఖానికి మేకప్ వేసుకొని కళ్ళని మోసం చేసినా పర్వాలేదు, కానీ మనసుకు ముసుగేసుకొని హృదయాన్ని మాత్రం మోసం చేయకండి. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. ఈ సమాజం నీ గురించి ఏమంటుందో వదిలే. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటుంది. సముద్రంలో అలలు మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకు వచ్చినట్టు ప్రవర్తించడం. గొప్పతనం అంటే సాధించడంలో, సంపాదించడమో, మన వెనుక జనాలను పోగేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా ఉండడం. మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకడం. కొంతమంది మీరు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటారు. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే అది మూడో మనిషి వల్లే సాధ్యమవుతుంది. అది ప్రేమైనా, స్నేహమైనా, బంధమైనా, చివరికి కుటుంబమైనా, ఏదైనా సరే. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకుని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. సైనికుడు ఎప్పుడూ యుద్ధభూమి నుండి పారిపోడు. యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు. అలాగే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికై పోరాడండి. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దును మన చుట్టూ మనమే నిర్మించుకొని
దాన్ని దాటలేమేమో అన్న అపోహలో బ్రతకడం మాత్రం తప్పు. మంచివారితో మనసు విరిగేలా పదే పదే అనుచితంగా ప్రవర్తించకండి. అందంగా కనిపించే గాజు వస్తువు కూడా పగిలితే ప్రాణం తీసే మారణాయుధంగా మారిపోగలదు. చిన్నతనంలో మనకు నడక నేర్పిన నాన్న ఇప్పుడు మన చేతులు పట్టుకొని నడుస్తూ ఇప్పటికీ మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఈ సొసైటీలో అతి తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒకటి అడిగితే 1000 చెప్తారు. అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. ఎంతటి కోటీశ్వరుడు అయినా చివరకు తెలుసుకునేది ఒక్కటే, కేవలం డబ్బు మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదని. డబ్బుతో ముడిపడిన బంధం డబ్బు ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది. మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే పోతాం అని. భర్త సంపాదనను భార్య ధరించే నగలను ఆనందం బట్టి చెప్పవచ్చు. భర్త ఇచ్చే ప్రేమ భార్య చూపే ప్రేమను బట్టి ఉంటుంది. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితమే మారుతుంది. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా తీసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. అనుభవంతో చెప్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పిన మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ. ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ఎవరికి అవసరం లేదు, ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం. గెలుపుకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అనేది ఎప్పుడు అపాయకారి కాదు. మనం మంచి చేశాం అనుకుంటాం, కానీ మంచిలో కూడా చెడును వెతికే మహానుభావులు మన పక్కనే ఉంటారు. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరం అయితే నీకు లేదు. అలా ఉన్నప్పుడు నువ్వు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్త్రీకి డబ్బు పిచ్చి ఉండకూడదు, పురుషుడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండవద్దు. ఎందుకంటే పెద్ద ఓడని ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. మన స్థాయిని బట్టి మాటలు ఉండకూడదు, మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. నిన్ను భారంగా అనుకునే వారికి దూరంగా ఉండు, నిన్ను బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి మరో అవకాశం ఉంటుంది. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆజన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకొని నవ్వుకుంటాం, నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని. ఎందుకంటే జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది. ఒకరి మెప్పు కోసం నువ్వు నటించడం మొదలు పెడితే నీ కోసం నువ్వు జీవించడం మర్చినట్లే. మనం ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మనలో చెడును వెతకడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి వారు మనలోని మంచితనాన్ని ఎన్నటికీ గుర్తించరు. ఎంత బాగా చూసుకున్నా బాధను వేధించే భార్య గల ఇల్లు ఒక నరకంతో సమానం. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే ఆ తర్వాత మీకు ప్రశాంతతే కరువైపోతుంది. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి. ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేం. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం, కానీ బురదను బురదతో కడగలేం కదా. నువ్వు వెళ్ళే దారిలో మరుగుతున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పాలి అనుకుంటే నువ్వు ఎన్నటికీ నీ గమ్యాన్ని చేరలేవు.
అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్న వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. కోపాన్ని కలిగి ఉండడం అంటే అరచేత్తో నిప్పును పట్టుకొని ఇతరులపై విసరడం లాంటిది. అది ముందుగా మన చేతుల్నే కాలుస్తుంది. ఒకరి ప్రస్తుత పరిస్థితిని బట్టి అతని భవిష్యత్తును అంచనా వేయొద్దు. ఎందుకంటే కాలానికి నల్లబొగ్గును కూడా మెరిసే వజ్రంగా మార్చే శక్తి ఉంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకే జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు మరికొందరు. జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితం మనదే. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం. పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు, మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. అణకువ లేకపోతే అందం కూడా వికారంగా కనిపిస్తుంది. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు, అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలనో ఆలోచించకు. దానివల్ల నీ టైం వృధా అవుతుంది. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. నోరుంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి అలాంటి వారు దూరం అయితే వారి విలువ మీకు తెలుస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు, నీ స్నేహితులు అందరూ గొప్పవారు కావాలని కోరుకో. రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటలలోని భావాలని ఎదుటివారు అర్థం చేసుకోలేరు అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు. ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించింది ఏమీ లేదు, ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండడం, ఆలోచించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. సంతోషమైన జీవితం ఇవ్వలేని వాడికి భార్య అనవసరం. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. నువ్వు ఎంత పోరాడినా, నువ్వు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. కామ కోరికలు గలవానికి రూపవతి అయిన భార్య ఉన్నా పక్కన చూపులు చూస్తాడు. మన మనసుకు గాయం చేయడమే పనిగా పెట్టుకున్న వారికి మనం దూరంగా ఉండడమే మంచిది. అలాంటి వారి వల్ల మనశ్శాంతి కోల్పోతాం, అంతే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనుషులు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు, దూరమైనప్పుడే తెలుస్తుంది. అయితే అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. ఒక ఆడది నీ మీద ఇష్టం తగ్గాక కారణం చెప్పకుండా మాటలు తగ్గిస్తుంది. అర్థం చేసుకోవాల్సింది నువ్వే. నువ్వు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడని వాళ్లకు నువ్వు చెప్పడం అనవసరం. మీ ఇంట్లో గోడకో మంచానికో చెప్పినా ఒకటే, వాళ్ళకి చెప్పినా ఒకటే, ఎలాంటి ప్రయోజనం ఉండదు. విద్య నేర్చుకునే గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, అవసరం తీరాక సాయపడిన వారిని మర్చిపోకు. జీవితంలో ప్రేమ ఉండాలి, కానీ ప్రేమ అనేది జీవితం కాకూడదు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞాపకాలను తలుచుకొని బ్రతుకుతున్నారు అని, అర్థం చేసుకోలేని వాళ్ళు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మనం అపార్థం చేసుకున్న దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. దురదృష్టాన్ని చూసి బాధపడకు, అదృష్టం మీద ఆశపడకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆ దేవుడికి వదిలేయి. నీ చెంత ఎప్పుడూ ఆయన ఉంటాడు. మన రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పొచ్చు. ఎందుకంటే గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు, ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. వాదించేదేదో జ్ఞానులతో వాదించు, కనీసం జ్ఞానమైనా వస్తుంది. మూర్ఖులతో వాదించకు, విఘ్నతను కోల్పోతావు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు.
స్త్రీకి లొంగిన పురుషుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కట్టెవలె సుఖంగా ఉంటాడు. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేం. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. మీరు మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే మంచిది. మీరు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ మీ రిలేషన్ అవసరం లేదని అర్థం. సముద్రం మీద వచ్చే అలలు మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. కష్టాల కడలి పొంగుకు పరిష్కార మార్గం కనుచూపు మేరలో కనిపిస్తుంది. స్త్రీ మగవాడి చూపును బట్టి తనలో ఏం ఆశిస్తున్నాడో గ్రహించగలదు. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరమవుతుంది. తన మొహంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పుకున్నా తెలుసుకునే వాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. ఒక నిజంగా ప్రేమిస్తే మనం తప్పు చేస్తే మొదట కోప్పడతారు, కొంతకాలం దూరం పెడతారు, కానీ చివరకు అన్నీ మర్చిపోయి దగ్గరవుతారు. అంతేకాని కారణం దొరికింది కదా అని వదిలి వెళ్ళిపోరు. ప్రతి దాని విలువ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకి అమ్ముతారు కదా. కోపాన్ని పొదుపుగా వాడితే జీవితంలో అన్నీ సక్రమంగా ఉంటాయి. అతిగా వాడితే అంతా గందరగోళం అవుతాయి. ప్రతీకత పాతదే కానీ అనుభవించేవాడికి మాత్రం కొత్తగా ఉంటుంది. మన నోరు దాటనంత వరకే అది రహస్యం. మరొక చెవిని చేరితే అది ప్రచారం. ఎవరికీ చెప్పలేదు, నీకు మాత్రమే చెప్తున్నా అనే మాట ఎన్ని చెవులను చేరుతుందో ఆ చెవులు ఇంకా ఎన్ని చెవులకు అందిస్తాయో. నువ్వు చేసే పని గురించి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చెట్టు చేయాలంటే దానికి నీ జీవితమే సరిపోదు. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది. జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏంటంటే మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి. కోపాన్ని మనం ఎప్పుడూ ఉప్పులాగా వాడాలి. ఎందుకంటే అది తక్కువైతే మర్యాద ఉండదు, మరీ ఎక్కువైతే విలువ ఉండదు. వస్తువులను వదిలేసి జ్ఞాపకాలనే వెంట తెచ్చుకో. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. గుర్తుంచుకో, నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంతగా బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకుంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. మీకున్న దాంట్లో కొద్దిగా దానం చేసి పుణ్యం సంపాదించుకో. 10 మందిలో మంచి పేరు సంపాదించుకో. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే అసలైన విజయం. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం అవుతుంది. దేవుడు అందమైన ముఖాలు కొందరికే ఇచ్చి ఉండవచ్చు, కానీ అందమైన నవ్వులు అందరికీ ఇచ్చాడు. మంచైనా చెడైనా మన చేతుల్లోనే ఉంటుంది. వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలోనే దాగి ఉంటుంది. తప్పును గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా, విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. ఈ రోజులో మంచి పేరు వాడి కంటే పెద్ద నోరు ఉన్నవాడికే విలువ ఎక్కువ. ధైర్యమే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండడమే అసలైన ధైర్యం. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు, ఏదైనా సాధించాకే అందరూ మన చుట్టూ చేరుతారు. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. దారిలో అడ్డొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే విధానాన్ని.
చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు. చుట్టూ నిశ్శబ్దం ఉంటే ప్రతి శబ్దం స్పష్టంగా వినబడుతుంది. మనసులో ప్రశాంతత ఉంటే ఆలోచనలో స్పష్టత వస్తుంది. 10 మందికి మేలు చేసేవాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడు 100 మంది ఉంటారు. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. అందరినీ కలుపుకుపోయే మంచితనం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకే అన్నీ తెలుసునని అహం నీకుంటే సమాజం నిన్ను దూరం చేస్తుంది. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే మర్చిపోయి బ్రతకలేం, గుర్తొస్తే తట్టుకోలేం. జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను పక్కన పెట్టే శక్తి కూడా ఉండాలి. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీళ్ళ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. సమయం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక మాత్రమే. అప్పట్లో మనిషి వయసుని చూసి మర్యాద ఇచ్చేవారు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మనం సంతోషాన్ని, బాధని పంచుకోగలం. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడు తల వంచనివ్వదు, సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు. జీవితంలో 2 విషయాల్లో తప్పక అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. రెండోది, ఎవరిని అతిగా నమ్మకూడదు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరగాలని ఆశపడుతుంటాం. కొంతమంది బంధువులు మిమ్మల్ని అవసరం ఉన్నప్పుడు మాత్రమే కలుపుకుంటూ అవసరం తీరాక పక్కన పెడుతూ ఉంటారు. జాగ్రత్త. మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే ఒకడు మన పక్కన లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడుకోవడం. కొడుకైనా కూతురైనా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి నలుగురిలో వాళ్ళు తల దించుకునేలా కాకుండా గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలా ఉన్నతిని సాధించిన రోజే ఆ తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. పిల్లల ఉన్నతే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం. కష్టాలు మనల్ని భయపెట్టడానికి రావు, ఆ కష్టాలలో ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. మన మీద ప్రేమ ఉండి రావాలి అని అనుకుంటే ఎంత దూరమైనా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటారు. మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు, కానీ నీళ్ళల్లో కొన్ని పాలు వేసినా తన రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. భార్య అలక తీర్చే భర్త, భర్త అలసట అర్థం చేసుకునే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం. మాట వినేవాళ్ళు కాదు, మన మౌనాన్ని చదివే వాళ్ళు దొరకడం మన అదృష్టం. ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. జీవితంలో ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మారతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. స్నేహం అంటే చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం కాదు, చికాకులు వచ్చినప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వడం. ప్రేమ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు, లోనున్న మనసు లోతుల్ని ఇష్టపడడం. వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావో, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండటం. గెలుపంటే అందరినీ తొక్కిపెట్టి పైకెదగడం కాదు, అందరి మనసులు గెలుచుకోవడం. బంధం అంటే కలిసి ఉండడం కాదు, కష్టాలున్నప్పుడు తోడుండడం. వారసులంటే ఆస్తులని ప్రేమించే రక్త సంబంధికులని కారు, విలువలని, ఆశయాలని నిలబెట్టేవారని అర్థం.
పండు తింటే తరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. జీవితం కూడా సంతోషంగా ఉన్నా, భయపడుతూ ఉన్నా కాలిపోతూనే ఉంటుంది. నాతో ఎవరు ఎలా ఉంటే వారితో నేను అలాగే ఉంటా. ఎదుటివారు నాకు ఇచ్చే విలువను బట్టే వారికి నేను విలువ ఇస్తా. అందరూ దాన్ని పొగరు అనుకుంటారు, కానీ నేను దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. జీవితంలో ఇవ్వడంలో ఉన్న ఆనందం మనం ఇంకొకరి నుండి పొందడంలో ఉండదు. ఒకరు బాగా బ్రతికితే మరొకరు చూడలేని మనుషుల మధ్య ఉన్నాం మనం. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రశ్నల వలయం నీకు కనిపించేది ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటావో అప్పుడే. చిన్నప్పుడు అనుకున్నా నాకు అందరూ ఉంటారని, పెరుగుతున్నప్పుడు అనుకున్నా అందరూ దూరం అయితే ఉండనేమో అని, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది చివరిదాకా నాకు నేనే తోడని. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం ఏంటో తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ ఏంటో తెలుస్తుంది. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. 10 మందికి మన గురించి మనమే చెప్పుకోవాల్సిన స్థితిలో ఉన్నామంటే మనం సాధించింది ఏమీ లేదన్నమాట. బాధ పెట్టని బంధం, బరువు అనిపించని ఉద్యోగం ఈ ప్రపంచం ఎంత వెతికినా దొరకదు. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఒక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా నిద్ర లేవలేడు. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు. డబ్బు ఉంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు. ఇదే నిజం. చెడ్డవాడు తన మెదడులో ఆవేశాలు నింపుకుంటాడు, మంచివాడు మనసులో మంచి ఆలోచనలు నింపుకుంటాడు. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. మన నీడను చూసి మన బలం అనుకుంటే పొరపాటే, ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే, అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. మనిషి ఒకప్పుడు బయటకు వెళ్తే మంచితనం ధైర్యం, ఇప్పుడు డబ్బే ధైర్యం. డబ్బు ఉంటే పక్కన మనుషులు కూడా అవసరం లేదు. మనిషి చాలా ఎదిగిపోయాడు. ఎంత అంటే మానవత్వానికి కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. గొడవ చిన్నదే కావచ్చు, కానీ మాటలే మోయలేక, మరువలేక, ముందుకు సాగనీయక సతమతం చేస్తూ ఉంటాయి. మీ పనిపై మీరు దృష్టి పెట్టి ముందుకు సాగిపోండి. విషయాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మన గురించి ఎంత చెప్పినా అది వ్యర్థమే కదా. వ్యక్తి ప్రదర్శించే ఉద్వేగాలు, శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉన్నత, నీచ వ్యక్తిత్వాలుగా భావిస్తారు. పూర్వం దేవతలు, మానవులు, రాక్షసుల వర్గాలుగా విడిపోయి జీవించేవారట. అందుకే దేవతలను దైవదూతలని, మానవులను మానవతామూర్తులని, రాక్షసులను దుర్మార్గులని విభజించి చూపేవారు. నేటి కాలంలో ఒకే మనిషిలో పరిస్థితులను అనుసరించి దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం తాండవిస్తున్నాయి. ఉదయం దేవుడిగా కనిపించే వ్యక్తి మధ్యాహ్నం మనిషిగా, రాత్రికి రాక్షసునిగా ప్రవర్తించవచ్చు. ఆయా స్థితిగతులను బట్టి వ్యక్తిత్వ స్వభావాలు మారుతూ ఉంటాయి. పూర్వయుగాల్లో దేవుడు భూమి మీద అవతరించి రాక్షస సంహారం చేసేవాడు. నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదు, సంస్కరణ. అదే ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. మనిషి దేవుడిగా మారకపోయినా నష్టం లేదు, కానీ రాక్షసుడిగా మారకూడదు. జీవించినంతకాలం మానవత్వంతో మనిషిగా బతికితే చాలు. క్షణక్షణం మారే స్వభావం మనిషికి సహజంగానే ఉంటుంది. సృష్టిలోని ఇతర ప్రాణులు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు తమ సహజ స్వభావాన్ని మార్చుకోవు. శాకాహార జంతువు మాంసాహారిగా మారదు. ఆకలితో చావునైనా కోరుతుంది, కానీ అలవాటు మార్చుకోదు. మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని చోటు ఉండదు. మనుషులు బుద్ధిజీవులు. తమ సంకల్ప వికల్పాలతో అభిష్టాలను, అభిప్రాయాలను మార్చుకుంటారు. మనిషికి మంచి ఆదర్శాన్ని ఆనందించే నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు.
శ్రీరాముడిగా వ్యక్తిగతంగా కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చాడు. కొడుకుగా, సోదరునిగా, మిత్రునిగా, ప్రభువుగా, చివరకు శత్రువుగా ఉత్తమంగా ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపాడు. సమాజంలో ప్రేమ, అనురాగం, ఆత్మీయతతో పాటు మంచివారికి సహకారం, దుర్మార్గులకు వినాశకరం తన జీవిత సందేశంగా శ్రీకృష్ణుడు అందించాడు. తెలివితేటలను ఎప్పుడూ నీ బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఎదుటివారి బ్రతుకును నాశనం చేయడానికి కాదు. ప్రయత్నించడం అనేది మన ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది మన మనోధైర్యం. నువ్వు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ఎదుటివారు నిన్ను ఎంత రెచ్చగొట్టినప్పటికీ చిరాకు పడి పరుష పదజాలంతో సమాధానం చెప్పకు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మన మనసు వినేలా చేసుకోవాలి. అర్థం లేకుండా ఆవేశపడకు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకు, అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎవరైనా నవ్వితే నీ వల్ల నవ్వాలి, కానీ నిన్ను చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే నీ కోసం ఏడవాలి, కానీ నీ వల్ల ఏడవకూడదు. ఎదుటివారి మాటలు విని నిర్ణయించుకునే ముందు ఒక్కసారి నీ మనసు కూడా ఏం చెప్తుందో విను. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. పట్టుపరుపులపై పడుకొని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతుడి కంటే కటిక నేలపై పడుకొని గాఢ నిద్రపోయే పేదవాడే మిన్న. రెయిన్బో అనేది ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి మాత్రం టైంని బట్టి ఒక్కో రంగును బయటకు చూపిస్తాడు. రంగు, రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. పులి ఎక్కడైనా పులిలాగే జీవించాలి, లేకపోతే ప్రతి అడ్డమైన గాడిదకు అలుసైపోతుంది. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేం, అలాగే కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం. ఒక బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే ఆ బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే ఈ లోకం తీరు. నీకు ఉన్న సత్తాన్ని బట్టి నువ్వు నిన్ను అంచనా వేసుకుంటావు. నువ్వు చేసిన పనులను బట్టి ఇతరులు నిన్ను అంచనా వేస్తారు. మంచిని శత్రువు చెప్పినా వినండి, కానీ చెడుని మాత్రం మిత్రుడు చెప్పినా వినకండి. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుస్తుంది. నీవు ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించాక తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బంధాన్ని వదులుకోకూడదు, అది ప్రేమైనా స్నేహమైనా. ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా నమ్మాలి అనిపించదు. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, ఫ్రెండ్స్ ఎవరూ మిగలరు. ఎవరినీ తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. కలలు కనే ధైర్యం ఉండాలి, ఆ కలల కోసం కష్టపడే సత్తా ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే నీ బలహీనతలను ఎదుటివారు తెలుసుకోగలరు. మౌనంగా ఉంటే నీ బలం ఏమిటో కూడా తెలుసుకోగలరు. కొన్ని పరిచయాలు ఆనందాన్ని మిగులుస్తాయి, మరికొన్ని పరిచయాలు జ్ఞాపకాలను మిగులుస్తాయి. ఇంకొన్ని పరిచయాలు మాత్రం ఎదురుచూపులు మిగులుస్తాయి. అరుదైన పరిచయాలు మాత్రమే నీతో కలిసి నడుస్తాయి. డబ్బు లేకుంటే నీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఇదివరకు మనుషుల గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి దగ్గరవుతున్నారు. కష్టంగా భావించేదాన్ని సాధించడం నేర్పు అంటారు. అసాధ్యంగా భావించేదాన్ని సాధించడం ప్రతిభ అంటారు. కష్టం అనేది శత్రువే, కానీ మిత్రులు ఎవరో చూపించి వెళ్తుంది. ఒక విధంగా కష్టం రావడం కూడా మంచిదే. ఎప్పుడూ భయపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ మనకు తల వంచుతుంది. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నారంటే విమర్శ మిమ్మల్ని తీవ్రంగా బాధ పెట్టగలదని అర్థం. ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కళ్ళతో చేసినవన్నీ నిజమని భ్రమపడకు. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. లోపాలు ఉన్నట్లయితే చెప్పాలి, కానీ తక్కువ చేసి మాట్లాడకు. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది.
అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండండి. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకై కష్టపడేవారిని మర్చిపోకు, నిన్ను ఇష్టపడేవారిని వదులుకోకు. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి, అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది, గుర్తుంచుకోండి. కొత్తగా ఏదైనా వచ్చాక పాతదాని వాల్యూ, రెస్పెక్ట్ పోతుంది. అది వస్తువైనా లేక ప్రేమ అయినా. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు మోసేవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తి అవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్ళదు. కడుపులో పుట్టే ఆకలి, కళ్ళల్లో వచ్చే కన్నీరు, ఈ రెండు ఒక వ్యక్తి ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కోరిక వేరు, లక్ష్యం వేరు. కోరిక తీరాలని పరిగెడితే ఎదురు దెబ్బలు తగులుతాయి. అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే. నీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే కొద్ది రోజుల్లో అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి నెలకొంటుంది. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగ్గా లేదు అంటారు. అదే ఇంటి కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైంది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంది అంటారు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. అతిగా ఆశించకండి. వీటిలో ఏది తేడా వచ్చినా మనిషి చులకనయ్యే అవకాశం చాలా ఎక్కువ. అహంకారం పెరిగిన కొద్దీ నీ పతనం ప్రారంభమవుతుంది. నీ అధికారం, హోదా చూసి వచ్చే పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద తనకే సొంతం అనుకుంటాడు, కానీ నిజం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ భూమికే సొంతం. విజయం సాధించేంత వరకు శబ్దం చేయకండి. నీ విజయమే ఈ ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. నువ్వు ఎంత సాధించినా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి. చేతిరాతలో తప్పులు ఉంటే సరిచేయొచ్చు, కానీ తలరాతలో తప్పులు ఉంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించి తీరాల్సిందే.